అంతే. నేను ఇంతకన్నా ఇంకేం చెప్పలేను. అన్న ఇప్పుడే టాక్సిక్ సినిమా చూస్తున్నాం. మన రచ్చ రంబోలా ఉంది. లోపల మాత్రం వైలెన్స్, ఫైట్స్ రచ్చ రచ్చన ఉంది. యష్ గారు మనం ఒక కొత్త కొత్త లుక్‌లో చూస్తాం. ఆ ఫైట్స్ గాని ఏమున్నాయి ఆ ఫైట్స్ ఇట్లా ఫైట్స్ అసలు ఏందన్నా గన్లు పట్టుకొని ఇట్లా పెట్టి అసలు డిఫరెంట్‌గా చూపించింది మన యష్ గారిని. అసలు లుక్ మాత్రం డిఫరెంట్ లుక్ అని చెప్పొచ్చు యష్ గారిని. ఈ సినిమా మాత్రం కంబ్యాక్ అని చెప్పొచ్చు. ముందుగా ఇక్కడ లేడీకి ముందుగా హ్యాట్సాప్ చెప్తా డైరెక్టర్ గారికి. ఎందుకంటే ఇంత పెద్ద సినిమా ఒక లేడీ హ్యాండిల్ చేసిందంటే మామూలు మాట కాదు. ఆమంతా ఫ్లాఫా ఇట్టా పక్క పెట్టేయండి. ఆమె తీయడం మాత్రం చాలా గ్రేట్ అనిపిస్తుంది లేడీ. అంత బాగా తీసిన సినిమా మాత్రం ఇది ఒక మంచి బ్లాక్ బస్టర్ కావాలి. స్టోరీ ఇంకా జర బాగా తీసుడు ఇంకా బాగుంటుండే అని కోరుకుంటున్నా. కానీ సినిమాలో మాత్రం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తోనే సినిమా లేచింది. సినిమా మాత్రం హిట్ సినిమా. యష్ గారు మాత్రం మంచి కొత్త లుక్లో కనిపిస్తాడు, కొత్త యాంగిల్ కనిపిస్తాడు, కొత్త డిఫరెంట్ కనిపిస్తాడు. సినిమా మాత్రం సూపర్ సూపర్. ఎన్నాళ్ళు తెలుసు కదన్నా, కేజీఎఫ్ 1 సినిమా చూసి తెచ్చుకున్న 2 గంటలు కొన్నాను ఆ రోజు. ఎస్ గారు ఈ గంటలతో ఇట్లు కొడుతున్నాడు అనేసి 2 కొన్నాను. 2 గంటలు వాటి 1 కొన్నాను, ఒకటి 2 కొన్నాను కేజీఎఫ్ మూవీకి. 2 గంటలు ఇంట్లో పెట్టా. ఇప్పుడు వచ్చింది కేజీఎఫ్ 1, 2 తర్వాత సినిమా వచ్చింది మన టాక్సిక్. వచ్చిన తర్వాత సినిమాకి తీసుకొచ్చి ఈ గంటలు కానీ ఇంకో గంటలు ఉంటాయి అనేసి గంటలు ఉన్నాయి. కానీ దీపావళి వచ్చింది థియేటర్లోకి. కానీ నవంబర్లో రావాల్సిన దీపావళి ఈ రోజు తీసుకొచ్చారు. కానీ సినిమా చెప్పాలంటే ఒక ఎస్ గారు తప్ప సినిమాలు ఏమీ లేదు. ఎస్ గారు తప్ప సినిమాలు ఏమీ లేదు. ఫస్ట్ హాఫ్ ఏదో నడిచిపోద్ది, సెకండ్ హాఫ్ అందరిని పిచ్చెక్కించేస్తాడు. నాకు అది ప్రేమిస్తే సినిమా గుర్తొచ్చింది. ఆ సినిమాలో హీరో పిచ్చి అయిపోతాడు హీరోయిన్ కోసం. ఈ సినిమా కోసం మీ సినిమా పిచ్చాను కదా, సినిమా కోసం పిచ్చి వచ్చాం. మమ్మల్ని పిచ్చెక్కించారు ఈ సినిమా చూసిన తర్వాత. మన దిల్ రాజు గారు ప్రొడ్యూసర్ గారు ఏ సినిమా స్టోరీ చూసి ఈ సినిమా 120 కోట్లు కొన్నారో తెలియదు. కానీ సినిమా మాత్రం ఏం బాగోలేదు భయ్య, నిజంగా చెప్తున్నాను. ఈ సినిమా ఎస్ గారు ఎక్కడో ఊహించుకున్నాను, అది మాత్రం లేదు భయ్య. నిజంగా ఒక సినిమాలో ఎస్ గారు యాక్టింగ్ తప్ప ఈ సినిమాలో ఏమీ లేదు. సినిమా చూసే కొద్దీ ఎప్పుడు థియేటర్ నుంచి బయటికి వెళ్ళిపోదాం అనిపించింది తప్ప కానీ సినిమాలో కూర్చొని ఇంకో నెక్స్ట్ ఏం జరుగుతున్న ఆలోచన మాత్రం సినిమాలో లేదు. నిజంగా చెప్పాలంటే ఒక లేడీ డైరెక్టర్ సినిమా తీశారంటే ఏదో నేను అనుకున్నా ఎంత బాగుంటుంది అనేసి. ఈ సినిమా తీశారు పర్లేదు, ఓకే చూడడానికి మాత్రమే. సినిమా అంత పెద్ద హిట్ మాత్రం కాదు. సెకండ్ హాఫ్ అంత లాంగ్ అవసరం లేదు సినిమాకి. నిజంగా చెప్పాలంటే ఈ సినిమా యావరేజ్గా చూడాలి. ఈ సినిమా మాత్రం ఒక హీరోని ఎస్ గారిని మాత్రం హైలైట్గా చూసుకుని వస్తే మాత్రం సినిమా ఓవరాల్గా పర్లేదు. మనం ఏదో కేజీఎఫ్ 2 అనుకుని వస్తే మాత్రం ఎవరు ఆ విధంగా మాత్రం సినిమా చూసి వెళ్ళలేరు. సినిమా మాత్రం యావరేజ్గా ఉంది సినిమా అంతే. బతుకు మీద ఆశ, బతకాలన్న కోరిక ఎవరికైనా ఉంటే వచ్చి టాక్సిక్ చూసుకోండి. తీరా చూసాక బతుకుంటే వచ్చి కింద కామెంట్ చేసుకోండి. సో ఒక మంచి డిజాస్టర్ పడిపోయింది యశానికి. యశ్ని ఎవరు తొక్కాల్సిన అవసరంలా. ఆయన కానీ రాంగ్ స్క్రిప్ట్ ఎంచుకుని రాంగ్ సినిమా చేసి ఆయనే తొక్కేసుకున్నాడు. గీతూ మోహన్ దాస్ ఎందుకు నమ్మాడో, ఆవిడ ఏం చెప్పి ఒప్పించిందో నాకు తెలియదు. కానీ నేను అలాంటి సినిమా అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఒక దురంధర్ 2, పుష్ప 2 రికార్డులు బ్రేక్ చేసేంత సినిమా అవుతుంది అనుకున్నా. సో మంచి అట్టపల్ల పడిపోయింది. కానీ రుక్మిణి వసంతన్ గ్లామర్ మాత్రం నైట్ కుర్రోళ్ళు కళ్ళకి వచ్చింది. అంత బాగా చూపించాడు. సినిమా అయితే నాకు నచ్చలేదు. అన్ని సీన్స్ ఉన్నాయి, ఐటమ్ సాంగ్ లేకపోయినా కూడా ఐటమ్ గ్లామర్ ఉంది, ఎలివేషన్స్ ఉన్నాయి, బీజిఎంలు ఉన్నాయి. కానీ సినిమా నాకు నచ్చలేదు. సో నేను థియేటర్కి వెళ్ళి 10 నిమిషాలు అక్కడ నాకు అర్థమైపోయింది. ఒరే పొడుకోక నిద్ర వచ్చేస్తున్నా అనిపించింది. అయినా సరే నేను పెట్టి 400కి న్యాయం జరగాలని నేను కొట్టుకుని నిద్ర లేపారు చూసా. అప్పటికి థియేటర్ బద్దలుకుంటూ వెళ్ళిపోదాం అనుకున్నా, అయినా వదలలేదు, డోర్లు మూసేశారు. తలనొప్పి తెచ్చుకుంటూ వేసుకుంటాం కదా అమృతాంజన తలనొప్పి బామ్మ. సో సినిమా అయితే డిజాస్టర్ అండి, నాకు నచ్చలేదు. నేను 5కి 0 ఇస్తానండి. 0 ఇవ్వడమేంటి, ఇచ్చేయడమే. మంచి అటపలేపు. అందరికంటే నాకు రుక్మిణి వసంతన్ నచ్చింది, నా పాచించక్క. సో నాకు బాగా నచ్చింది. ఆ అమ్మాయి కోసం వచ్చా, ఇంకేం చెప్పలేనండి. దయచేసి మీ దండం పెడతా. సినిమా రేపు రవితేజ ఇచ్చాడు కిక్. ఏముందిరా టాక్సిక్లో ఏముంది? ఏమీ లేదు. ఒక రొమాన్స్ తప్ప ఏమీ లేదు. ప్రతి ఒక్క యూత్ ఫ్యామిలీస్ ఈ సినిమాకి రావద్దండి. ఎందుకంటే ఇందులో వైల్డ్ ఫైర్ రొమాన్స్ ఉంది. వైల్డ్ ఫైర్ కాదు, అసలు యష్ గారు గన్ను పట్టుకొని ఒక్కొక్కరిని గాలుస్తుంటే ఉంటుంది చూడు, ఆ గన్నులో ఎన్ని బుల్లెట్లున్నాయో తెలీదు, దింపుతూనే ఉన్నాడు. అసలు ఏంటి, అసలు ఏమి స్టైలు, ఏమి యాక్టింగ్. యష్ గారిని చక్కగా వాడుకోలేదు సినిమాలో. ఇందులో నిజంగా రొమాన్స్ తప్ప ఏమీ లేదు. అసలు స్టోరీ లేదు. అసలు నేత గారు ఒక అక్క క్యారెక్టర్ చేశారు, కానీ అసలు నిజంగా ఒక 5 హీరోయిన్లు పెట్టి సినిమా తీశారు. కానీ అసలు నిజంగా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వాళ్ళతోనే సినిమాలు ఉన్నాయి. కానీ ఒక పబ్లిక్ కోసం ఏం సార్ మెసేజ్? దిల్ రాజు గారికి ఖచ్చితంగా చెప్తున్నా, నిజంగా ఏంటి సార్ మీరు అసలు యష్ గారు ఉన్నారని చెప్పేసి మీరు సినిమా తీశారా, లేకుంటే స్టోరీ పరంగా తీశారా? అసలు సెకండ్ టైం మొత్తం అయితే లేవలేకపోయాము. నిజంగా స్టోరీ అంతా లేదు. కానీ యష్ గారి స్టైల్ కానీ, యాక్టింగ్ కానీ, అందులో హీరోయిన్లు కానీ చాలా బాగుంది. ప్రతి ఒక్క యూత్ ఎంజాయ్ చేయాలంటే సినిమా ఖచ్చితంగా వచ్చి ఎంజాయ్ చేస్తారు. అసలు నిజంగా అసలు యష్ గారికి ఈ సినిమా కరెక్ట్ కాదేమో అనిపించింది.
అసలు ఒక ఎనిమల్ సినిమా లాగా ఉంది. ఒక ఎనిమల్ సినిమా చూశారు కదా, ఆ టైం ఉంది. అసలు రొమాన్స్ అయితే ఇక పీక్స్. యూత్ మాత్రం అయితే ఖచ్చితంగా సినిమాకి వచ్చి చూడాలి. ఆల్రెడీ ముందే చెప్తున్నాను, టికెట్లు బుక్ చేసేటప్పుడు మాత్రమే మీరు 18 ఇయర్స్ అని అడుగుతుంది. మీరు 18 ఇయర్స్ వాళ్ళు మాత్రమే సినిమాకి రావాలి. ఎందుకంటే అసలు టాక్సిక్లో ఉన్న రొమాన్స్ అలా ఉంది, అంత ఉంది. అసలు నిజంగా ఆ యొక్క ఎక్స్పోజింగ్ కానీ, ఆ యొక్క సీన్లు కానీ, ఆ డైలాగ్స్ కానీ, అసలు నిజంగా ఈ సినిమా తీసిన ఒక గీతా మోహన్ దాసా లేదా ఒక వైల్డ్ యూత్ అర్థం కావట్లేదు. ఒక యూత్ లాగా చేసిన సినిమా. ఇలాంటి సినిమాలు పబ్లిక్ కోసం అయితే కొంచెం కష్టము, దాన్ని ఆకర్షించుకోలేదు సినిమాని. కానీ ఫ్యామిలీతో మాత్రం రాకండి. ముందుగా మీ పిల్లల్ని మాత్రమే సినిమాకి తీసుకొని రాకండి, ఖరాబ్ అయిపోతారు. నా టాక్సిక్ అయితే ది ఒరిజినల్, ది అంబిషియస్, ది ఫైర్ క్రాకర్ అని చెప్పుకోవచ్చు. ఎవడన్నా యష్ పాన్ ఇండియా హీరో అన్నది, యష్ ఒక హాలీవుడ్ హీరో. నిజంగా చెప్తున్నా, ప్రతి ఒక్కరు మాట్లాడుతుండు చిన్న చిన్న సినిమాలు తీసుకుంటా పాన్ ఇండియా హీరో అయిందని. మా అన్న చేసిన ప్రతి ఒక్క సినిమా పాన్ ఇండియా సినిమానే. అసలుకి ఆ లుక్స్, ఆ ఎలివేషన్ చూస్తుంటే అరే హాలీవుడ్కి పంపించేయండి అని చెప్పి ఫస్ట్ టైం ఈర్షగా ఉంది. ఓ టీఎఫ్ఐలో ఈ హీరో ఎట్లా ఎందుకు పుట్టాలి అని చెప్పేసి. నిజంగా టీఎఫ్ఐలో ప్రభాస్కి ఇట్లాంటి సినిమా పడితే మాత్రం నెక్స్ట్ లెవెల్ వెళ్ళిపోతుంటే ప్రభాస్ అన్న ఫ్యాన్స్ అయితే నిజంగా మేము వెయిట్ చేస్తున్నాం. అసలుకి ఇగో ఒకప్పుడు జానీ సిన్స్ మా మొగజాతి ఆనిముత్యం, కానీ ఇప్పుడు మా యష్ మొగజాతి ఆనిముత్యం అని చెప్పుకోవచ్చు. నిజంగా అసలుకి అరుంధతి సినిమాలో పసుపతి అయినా అరుంధతిని వదిలేసిండు, కానీ ఈ సినిమాలో ఒక్క హీరోని కూడా వదిలలే. ఒక్కొక్క హీరోనితో ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు పిల్లలు అన్నాడన్నా, మామూలుగా ఆడలేదు. ఆ డైలాగ్ లేని హీరో కొడతామంటే చెప్పు గట్టిగా మంచాల హీరో కొడదామని అంటుండు. అరే ఏ లాంగ్వేజ్ రా, ఏ మదర్ టంగ్ రా నీదనంటే, అరే నా మదర్ టంగే వైలెన్స్ రా, ఇట్స్ ఎ యూనివర్సల్ లాంగ్వేజ్ అని అంటుండు. ఏమని చెప్పాలి, ఎంత అని చెప్పాలి. వీళ్ళ నాన్ననేమో బస్సులో టికెట్లు కొడితే ఈయననేమో ఇండస్ట్రీ ఇట్లు పాన్ ఇండియా ఇట్లు కొడుతుండే. అసలుకి నార్మల్గా లేదు, వేరే రేంజ్లో ఉంది. ఆ రవి గారు ఎవరైతే బీజిఎం కొట్టిర్రో నిజంగా నీకు దండం పెట్టవచ్చు. లేడీ డైరెక్టర్ ఫర్ ది ఫస్ట్ టైం ఒక లేడీ తలుచుకుంటుందో ఏం చేస్తుందో చూపించింది. అసలుకి నిజంగా ఈమె ఒక లేడీ సందీప్ రెడ్డి వంగ అని చెప్పుకోవచ్చు. ఒకప్పుడు యానిమల్, ఒకప్పుడు అర్జున్ రెడ్డి, అవి రెండు డిలీట్ చేసాయండి. ఈసారి మాత్రం నిజంగా జెన్జీ పోరాలకైతే ఈ టికెట్లు బుక్ చేసుకున్నట్టే ఓయోలో టికెట్లు కూడా బుక్ చేసుకుంటాము. ఆ రేంజ్లో రప్పాడించాడు అన్న. ఇప్పుడే టాక్సిక్ సినిమా వచ్చిన భయ, నేనైతే కేజీఎఫ్ రేంజ్లో ఊహించుకున్నా. ఆ సినిమా మాత్రం మామూలు దానికైనా మించింది భయ. ఒక లేడీ డైరెక్టర్, ఒక కర్ణాటక డైరెక్టర్ సినిమా తీస్తే ఎలా ఉంటుందో అలా తీసింది భయ. సినిమా మాత్రం వేరే లెవెల్ ఉంది. మెయిన్గా మాత్రం మన ఎస్ అన్న గురించి చెప్పుకుంటే అన్న ఏం ఎలివేషన్స్ అన్న. అరే ఒక్కొక్క సీన్కి ఆ బ్యాక్గ్రౌండ్ స్కోరు, ఆ స్క్రీన్ ప్రజెంట్ బా అది పోయింది భయ. ఎస్ అంటే ఇది రా. ఆయన యాక్టింగ్ మాత్రం ఏడా తగ్గలే. చాలా రోజుల తర్వాత సినిమా థియేటర్లో వచ్చినా కూడా ఆయన ఎలివేషన్స్, ఆయన ఫైటింగ్ సీన్ మాత్రం ఏడా తగ్గలే. మెయిన్గా మాత్రం డైరెక్టర్ గారు చిన్న మిస్టేక్ ఉన్నాయి. ఫస్ట్ హాఫ్ నాకు కొంచెం స్లోగా అనిపించింది. మళ్ళీ స్టోరీ ఏంటంటే భయ, హీరో మాఫియా డాన్ కావాలా, వాళ్ళ అక్క మాట నైనతర వాళ్ళ అక్క మాట వినకుండా మాఫియా డాన్ కావాలా. ప్రతి సీన్ చంపుకుంటా ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్కి మాత్రం కోత వేరే లెవెల్ భయ. మెయిన్గా మాత్రం నాకు బాధ అనిపించింది ఏంటంటే సెకండ్ హాఫ్ కొంచెం ల్యాగ్ ఉంది భయ. క్లైమాక్స్ ఫైట్ తప్ప కొంచెం నాకు అర్థం కాలేదు, ఎందుకంటే చంపుకుంటా పోతాడు. మెయిన్గా మాత్రం సినిమాలో మాత్రం 20+ అయితే సినిమాకి రండి భయ. మామూలు రొమాన్స్ లేదు భయ. వామ్మో ఒకటి కాదు, ఇక ముగ్గురు హీరోలతో ఆ రొమాన్స్ మాత్రం వేరే లెవెల్. అసలు అంటే ఇలా ఇప్పటివరకు ఇలాంటి రొమాన్స్ ఏ సినిమాలు చూడలే భయ. అంత రొమాన్స్ ఉంటే అర్థం చేసుకోండి భయ ఎలా ఉందో. సో నాకైతే ఎస్ గారు అన్నా, మీ అసలు ఆ యాక్టింగ్ మాత్రం హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవచ్చు. స్క్రీన్ ప్రజెంట్ కానీ, ఆ డైలాగ్ ఓరక్షణ సూపర్ ఉంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా అదిరిపోయింది. మెయిన్గా మాత్రం స్టోరీ అక్కడక్కడ ఒకటే కదా, చంపుకుండా పోతాడు, ఇదే నడుస్తూ ఉంటుంది భయ. అదే కొంచెం ల్యాగ్ అనిపించింది. మిగతా అంతా బాగానే ఉంది భయ సినిమా. మెయిన్గా మాత్రం ఈ ఇడుముడి సినిమాకి దెబ్బ భయ సినిమా. ఇది అదంతా దేవుని భక్తి సినిమా కదా. ఈ సినిమా ఇలాంటి రోత సినిమా అంతా మంచిగా టాలీవుడ్లో 100 కోట్లు వారంలో వచ్చింది కదా, మళ్ళీ ఈ సినిమా తెచ్చిపెట్టి నాకు బాధ అనిపించింది. రవితే అన్న అంత ఎమోషనల్ సినిమా కదా, ఇలాంటి సినిమా ఈ టైంలో వచ్చి ఆ సినిమాకి థియేటర్లో లేవు భయ. ఆ సినిమాకి థియేటర్ లేవు. అంత మంచి సినిమా, ఫుల్ సినిమాని ఆపేసి సినిమాలు పెడితే ఎవరు చూస్తారు భయ? అది కూడా చూసుకోవాలి భయ. మన తెలుగు ప్రొడ్యూసర్ ప్లీజ్ మీకు దండం పెడితే ఇడుముడి సినిమా లాంటివి కాపాడండి. అతను చెప్తున్నాడు, వాళ్ళు చెప్తున్నారు, వీళ్ళు చెప్తున్నారు, ఇక్కడ చాలా మంది చెప్తున్నారు సినిమా బాగాలేదు అని. సినిమా మాత్రము ఎవరు చెప్పినా, ఎంతమంది చెప్పినా సినిమా మాత్రం హైలైట్ అన్న. నెక్స్ట్ లెవెల్ సినిమా. ఎవరికి నేను విన్నాను 100%. ఎవరు ఎంతమంది అనుకున్నా, ఎంతమంది చేసినా 90 దాకా వచ్చి చెప్తున్నాడు అంటారు. 90 దాకా వస్తా లోపలికి ఎట్లా ఎంటర్ చేస్తారన్నా? స్మెల్ గుర్తుపట్టరా? నేను చెప్తున్నా ఇచ్చి వాళ్ళేదంగినా. ఈరోజు బుక్ మై షోలో నేను చూసుకునే కాడికి అయితే నిన్న పెట్టిన రోజే నేను చూసా.
అసలు షోల్డ్ సినిమా ఎంత బాగుంది, అరే ఎంత బాగుందా సినిమా, ఎంత బాగుందా, నేను పోలే సినిమాకి వచ్చినాక నేను చూసినాక ఇచ్చి వాడేసిన అసలు నిజం చెప్తున్నా. యశ్వనా నువ్వు ఎక్కడ ఉన్నావో నాకు తెలియదు, కానీ నువ్వు దగ్గర ఉంటే మాత్రం దండేసి దండం పెడుతుంటారా. ఎంత ఆ బాడీకి కొన్ని కోట్లు పెట్టవచ్చు, ఆ బాడీ ఏం పడానా నువ్వు జిమ్ చేస్తున్నావా, ఏం చేస్తున్నావు అసలు? 5 మంది హీరోలను పెట్టి దీని అమ్మ సినిమా తీసి ఇంత రొమాన్స్, ఇంత బా పిచ్చి పిక్స్కి వెళ్ళిపోయిందనా. లేడీ నువ్వు డైరెక్టర్ అసలు ఏం చేద్దాం అనుకున్నావు మా యశాన్ అని? ఓ కేజీఎఫ్ లాగా తీసుకోవద్దు అనుకున్నా, కేజీఎఫ్ చాప్టర్ 2 లాగా తీసుకోవద్దు అనుకున్నా, కానీ అంతకు మించి తీసుకుపోయినా. అబ్బా అసలు ఏంది అసలు? తండ్రి కొడుకుల యాక్షన్ ఇంకా లేటనా, లాస్ట్ క్లైమాక్స్ పిచ్చి పిక్స్ కలిపోయిందనా. నిజం చెప్తున్నా, గూస్ బంప్స్ వచ్చేసాయి. సినిమా చూసినోడికి తెలుసా అన్న, సినిమా చూడనోడు మాత్రం రివ్యూలు చెప్పేస్తే సినిమా బాలే అది బాలే సొల్లులు తెంగితే మాత్రం నాకు గుద్దలు కాలుతుంది. ఇచ్చి వాడదెంగిండు. లాస్ట్ ఆ క్లైమాక్స్ మంచిగా ఉంటుంది అన్న, ఫైటింగ్ కాదు. దాని అమ్మ ఇద్దరు తండ్రి కొడుకులు కొట్టుకుంటుంటే పిచ్చేది అమ్మ. ఇచ్చి వాడేది నాకే ఈడ ఇంత పౌరుషం వస్తుందన్న, రక్తం ఉడుకు రక్తం అన్న. అమ్మ చిన్నపిల్లలు వెళ్ళకుండి, ఫ్యామిలీ వెళ్ళకుండి, యూత్ మాత్రం వెళ్ళుండ్రి, లవర్ తోటి వెళ్ళుండ్రి, అంతేగాని మాత్రం పిల్లల్ని తీసుకొని వెళ్ళకుండి సినిమాకు. సినిమా డేంజర్ సినిమా. అంతా కావాలంటే ఫ్యామిలీతో చూడాలంటే ఇడుముడి చూడండి, అంతేగాని ఈ సినిమాకి రాకుండి. ఈ సినిమా డేంజర్. కావాలంటే ఓటీటీలో రిలీజ్ అయినాక చూసుకోండి అంతే. ఈ సినిమా థియేటర్లో చూడకండి ఫ్యామిలీ. నేను రిక్వెస్ట్ చేస్తున్నా, నేనే చెప్తున్నా, సినిమాని ఫ్యామిలీ చూడకండి. యశనా దండమని ఇంకోసారి నీకు నిజంగా దండం పెడతా. నిజం ఇంత మంచి సినిమా ఇచ్చినా మాకు 1000 కోట్లు పుష్ప 2 ఇంతసేపు వాగిండ్రు కదా, అవన్నీ ఏం లేవన్నా. ఓన్లీ యష్ ట్యాక్స్ ఈ 2 మాత్రమే కనిపిస్తాయన్న, ఈ 2 మాత్రమే కనిపిస్తాయి. దండమన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఇస్తాను బ్రో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీ ఏదో హ్యాట్రిక్ కొడుతున్నాడు అని చెప్పి వచ్చినా కానీ అసలు బిగ్గెస్ట్ డిసప్పాయింట్మెంట్ సినిమా ఈ 2026లో. అసలు కంటెంట్ అనేది లేకుండా వచ్చింది సినిమా. ఎందుకుందో అసలు గోవా గ్యాంగ్స్టర్ ఎందుకు అవుతాడో అసలు ఏం లేదు సినిమాలో. ఇంకా వేరే ఏంటంటే సాంగ్స్ కూడా అంతేం లేదు, మళ్ళీ యాక్షన్ ఏం లేదు, మళ్ళీ డ్యాన్స్ ఏం లేవు బ్రో. ఐటమ్ సాంగ్ లేదు. మళ్ళీ నెక్స్ట్ నయనతార ఎందుకు వచ్చిందో అర్థం కాదు. మా అక్క రోల్ అంట, ఆ అక్క రోల్ అసలు న్యాయంగా చేయలే. రుక్మిణి వస్తుంది, ఉమా కురేషి వస్తుంది, ఇంకో బాలీవుడ్ యాక్టర్ వస్తుంది, కానీ అసలు ఆ డైరెక్షన్ ఎందుకు తీస్తున్నారు? ఈ డైరెక్షన్, ఈ యాక్టింగ్ ఎట్లా, ఈ యాక్టర్ ఎట్లా, అసలు ఆ రోలే లేదు. అసలు మొత్తం సినిమా డిసప్పాయింట్మెంట్ ఉండే అన్న. టాక్సిక్ మూవీ చూడడం జరిగింది. సింపుల్గా ఒకటే విషయం చెప్తాను, మొన్న రాజాసాబ్ సినిమా చూసాం కదా, ఈ సినిమా మీద ఆ సినిమా బాగుంది. అంత ఘోరంగా అనిపించింది సినిమా. ఉదయాన్నే లేచి 600 రూపాయలు టికెట్ తీసుకుని నరకంలోకి ఎంట్రీ ఇచ్చినట్టు ఉంది. అసలు ఆ యశ్ని ఎలా వాడుకోలో డైరెక్టర్ ఆవిడకి లేడీకి తెలియలేదు. ఎందుకంటే ఆవిడ లేడీ డైరెక్టర్ అనే కాడికి సమాజానికి ఏం మెసేజ్ ఇస్తా అన్నది కూడా అర్థం కాలేదు. బూతులు ఉన్నాయి అందులో, వల్గర్ లాంగ్వేజ్ ఉంది. సరే అదంతా పక్కన పెడితే స్టోరీ ఎక్కడైనా బాగుంటుందంటే ఈ సీన్ బాగుంది అనుకోవడం లేదు. జస్ట్ క్యారెక్టర్ వైజ్గా ఏదో న్యాయం చేశాడు అనుకుంటే కొద్ది గొప్ప అనుకో తప్ప అంత సినిమా అంతా భ్రమేనే అనుకున్నారు. నేనే కాదు, చూసిన ప్రతి ఒక్కరు కూడా డిసప్పాయింట్తో బయటకు వస్తున్నారు. ఇలాంటి సినిమా చూసినారా పొద్దుగాల వచ్చాయని చెప్పేసి. అంత ఘోరంగా ఉంది సినిమా. నిజంగా చెప్పుకోవడానికి ఇది బాగుంది అనుకోవడానికి ఇది ఏమీ లేదు. కేజీఎఫ్ 1 కేజీఎఫ్ 2 దృష్టిలో పెట్టుకుని యశ్ గారికి క్రేజ్ పెరిగింది, ప్రపంచం అంతా క్రేజ్ వచ్చింది, దేశం అంతా క్రేజ్ ఉంది. ఏ సినిమా పడితే ఆ సినిమా చూసేస్తారు కదా అనుకుని డైరెక్టర్గా తీసిన సినిమా అన్నమాట ఇది. ఏమీ బాగాలేదు సినిమా. ఎవరు కూడా ఎక్కువ ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. సినిమా చేస్తే చాలా ఘోరంగా ఉంది. ఆ సంబంధం లేదు సినిమాకి. అసలు స్టోరీ ఏంటి, ఆవిడ ఏ మెసేజ్ చెప్తా అనుకున్నది, ఏ మెసేజ్ ఇచ్చింది అనేదానికి. అసలు సినిమాకి క్యారెక్టరైజ్గా తీసుకున్న వాళ్ళకి 5 హీరోలు పెట్టాడు. అసలు ఏ హీరోకి అత్తు లేదు పొత్తు లేదు. మొన్న చేసిన నిజంగా చెప్తున్నాను, రాజాసాబ్ సినిమా దీని మీద చాలా బాగుంటుంది. అంత బాగుంది రాజాసాబ్ సినిమా. ఇదంతా అంత ఏళ్ళు గాలి గ్యాస్ రొట్ట, నెంబర్ 1 రొట్ట సినిమా. ఏమీ లేదన్న సినిమా. అసలు సినిమాయే బాగాలేదు. ఏదో మాకు ఇంటర్వ్యూలో ఒక విషయం చెప్పంటారా, ఇంటర్వ్యూలో గ్యాప్ ఇచ్చే బతికేం కానీ లేకపోతే ఇంటర్వ్యూలో కంటిన్యూ చేస్తే చచ్చిపోతారు జనాలు. అంత ఘోరంగా సినిమా, చాలా బాగాలేదు. అవుట్ ఆఫ్ రేటింగ్ సినిమాకి 1 కూడా ఇవ్వచ్చు. అది కూడా అయితే తప్పదు, సినిమా తీసారు కాబట్టి ఇవ్వాలంతే. థ్యాంక్ యూ. టాక్సికే కదా అమ్మ, నాకు జరసేపు నాకు మైండ్ పని చేస్తలేదన్న. ఈరోజు అదే సినిమా చూసి వచ్చానా లేదా అని చెప్పి నేను ఆలోచిస్తున్నా. ఫైన్, టాక్సిక్ అంటే టైటిల్కి తగ్గట్టే ఉందన్న. సినిమా కూడా చాలా టాక్సిక్ ఉంది. అసలు సినిమా గురించి ఏమైనా చెప్దాము, ఏమైనా కొంచెం 4 ఏళ్ళు కష్టపడ్డారు అని చెప్దాం అనుకున్నా, నాకేం అనిపించట్లేదు. వాళ్ళు 4 ఏళ్ళు కష్టపడ్డామేమో కానీ మమ్మల్ని 4 గంటలు కష్టపెట్టారు లోపల. అన్నా ఏం లేదు సినిమాలో, స్టోరీ లేదు, యాక్షన్ సీక్వెన్సెస్ ప్రాపర్గా లేవు. చిన్న పిల్లలు తీస్తారు యాక్షన్ సీక్వెన్సెస్. మనం యూట్యూబ్లో చాలా మంచి యాక్షన్ సీక్వెన్సెస్ చూస్తున్నాం కూడా ఈ మధ్యకాలంలో.
ఇంకా రొమాన్స్ అంటారా, మనకి ఇది అడల్ట్రేటెడ్ సినిమా తీసాము, మంచి రా సినిమా తీసాము, మంచి అడల్ట్రేటెడ్ రొమాన్స్ ఉంది అనుకుంటే మేము ఇంట్లోనే కూర్చొని VPN ఆన్ చేసుకుంటాం కదన్నా. ఎందుకన్నా థియేటర్కి రావడం, పొద్దున్న 5:30కి లేచి సినిమాకి వచ్చి 20 కిలోమీటర్ల దూరం నుంచి 4 గంటలు టార్చర్ అనుభవించడానికి వచ్చాను నేను సినిమా. అన్న వస్తాడు, వేస్తాడు, లేకపోతే సిగరెట్ తాగుతాడు, చంపుతాడు, ఇదే రిపీట్ మొత్తం. వస్తాడు, వేస్తాడు, సిగరెట్ తాగుతాడు, చంపుతాడు, రిపీట్. ఎవరు వస్తున్నారు, దేనికి వస్తున్నారు, ఎందుకు వస్తున్నారు, స్టోరీ ఎస్టాబ్లిష్మెంట్ లేదు, క్యారెక్టర్ డిస్క్రిప్షన్ లేదు, ఏం లేదు. 5 హీరోయిన్లను పెట్టామా, వేసుకోవడం చూపించామా, 4 చంపేయడాలు చూపించామా, అంతే కథం. ఇంకా సినిమాలో ఇంతకు మించి ఇంకేం లేదు. టాక్సిక్ అంటే టాక్సిక్, కింద క్యాప్షన్ ఉంది కదా, ఫెయిరీ టైల్ ఫర్ గ్రోనప్స్ అని చెప్పి. ఫెయిరీ టైల్ కాదు ఇది, నైట్ మేర్. వద్దు అసలు, వెళ్ళకండి సినిమాకి, లైట్ తీసుకోండి. నాకు తెలిసినంత వరకు మంచిదే అయింది. ఇరుముడికి హ్యాపీగా ఇప్పుడు స్క్రీన్లు మళ్ళీ పెరుగుతాయి. రవణకి ఇంకా మంచి కంబ్యాక్ ఇది. రవణ పూర్తి స్టామినా ఏందో అందరికీ తెలుస్తుంది ఇప్పుడు. సినిమాలో నేనేం ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళాను అంటే అన్న, వీళ్ళు చెప్పిన ప్రమోషన్స్లో వీళ్ళు చెప్పిన డబ్బాల ప్రకారం నేను అట్లీస్ట్ ఎక్స్పెక్ట్ చేసింది మినిమం కొంచెం స్టోరీ, దానికి తగ్గట్టు కొంచెం యాక్షన్ సీక్వెన్సెస్. రొమాన్స్ పక్కన పెట్టేద్దాం, అట్లీస్ట్ రొమాన్స్ పక్కన పెట్టేస్తే స్టోరీ సాగుతూ దానికి తగ్గ యాక్షన్ కొరియోగ్రఫీ మనకు వస్తే బాగుంటుంది అని ఎక్స్పెక్ట్ చేసిన. అట్లీస్ట్ మన KGF రేంజ్. ఇక నాకు తెలిసి జస్ట్ KGF ఫ్రాంచైజ్ తప్ప ఇంకో సినిమాలు చేయడు నాకు తెలిసి. అండ్ గీతూ మోహన్ దాస్ కూడా నాకు తెలిసి ఇంకో 2వ సినిమా చేయదు. ప్యాక్ చేసేసుకోవచ్చు, ప్యాకప్, అంతే, కథం, డన్ అండ్ డస్టెడ్. స్టోరీ మిస్ అయింది, ల్యాగ్ ఉంది సినిమా. ల్యాగ్లో స్టోరీ ఉందా, లేకపోతే ల్యాగే ఉందా, స్టోరీ లేదా, లేకపోతే నాకు అర్థం కావట్లేదా, జనాలకు అర్థం కావట్లేదా, అసలు ఎలివేషన్స్ లేవన్నా. నిజంగా చెప్తున్నా కదా, ఏదో క్లోజప్ షాట్లు వచ్చాయి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పడింది, కిందికి వెళ్ళి పైకి వెళ్ళి కెమెరాలు పెట్టారు, ఆళ్ళని కొట్టుకొని చంపేసుకున్నారు. అంతకు మించి నాకు ఎలివేషన్లు అయితే ఏం కనిపించలేదు. యాక్షన్ కొరియోగ్రఫీ, ప్రాపర్ ప్లాన్డ్ యాక్షన్ కొరియోగ్రఫీ కూడా కాదు. అసలు టాక్సిక్ అని ఆ సినిమా, టాక్సిక్ అంతే. నేను ఇంతకన్నా ఇంకేం చెప్పను.